ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత జనవరి నెలలో మన విచారణకు చెందిన మరో ఇద్దరు, ముక్కాల రాజేంద్ర కుమార్ గారు, పిల్లి లోహిత చిన్నారి, వీరిద్దరూ అవార్డ్స్ను సొంతం చేసుకున్నారు. ముక్కాల రాజేంద్ర కుమార్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో బెస్ట్ సర్వీస్ అందించినందుకు గాను వైజాగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డును కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. మనందరికీ ఎంతో సంతోషం, గర్వకారణం. ఈ సందర్భంగా రాజేంద్ర కుమార్ గారిని ముందుకు రావాలని కోరుతూ మర్యాదల సంఘస్థులు ఫ్లవర్ బొకేతో వారిని సన్మానించవలసిందిగా మనవి. మన విచారణ పెద్దలైన జయంతిరావు గారు, అదేవిధంగా భాగ్యరాజు గారు కూడాను వారిని అభినందిస్తూ సన్మానిస్తూ ఉన్నారు. విచారణ తరపున వారిని అభినందిస్తూ, దీవిస్తూ వారికి చిన్న చిరు కానుక అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు పిల్లి లోహిత చిన్నారిని ముందుకు రావాలని కోరుతున్నాం. ఈ చిన్నారి గత నెల జనవరి 23, 24, 25 తేదీలలో సింగపూర్ దేశంలో జరిగిన స్మోర్ఫీ రోబోటిక్స్ కోడింగ్, స్మోర్ఫీ రోబోటిక్స్ బోట్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్లో ప్రపంచ నలుమూల నుండి వచ్చిన వారిలో నుండి అవుట్ ఆఫ్ 115 యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్ యూకే, కేంబ్రిడ్జ్ యూకే, MTSU USA నుండి వచ్చి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్లలో మన విచారణకు చెందిన ఈ చిన్నారి స్మోర్ఫీ రోబోటిక్స్ కోడింగ్లో సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. స్మోర్ఫీ రోబోటిక్స్ బోట్ బిల్డింగ్లో థర్డ్ ప్లేస్ రావటం ఎంతో గర్వకారణం, సంతోషం. ఇప్పుడు విచారణ తరపున లోహిత చిన్నారిని అభినందిస్తూ, దీవిస్తూ చిరు బహుమానాన్ని అందించాలని మన విచారణ పెద్దలను కోరుతూ ఉన్నాను. ఇక గత సంవత్సరం కూడాను ముగ్గురు మన విచారణకు చెందిన వారు అవార్డ్స్ పొందుకోవడం జరిగింది. వారిలో నత్తల సులోచనాదేవి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బెస్ట్ పర్ఫార్మర్గా ఏపీ స్టేట్ అవార్డును పొందుకున్నారు. అదేవిధంగా గట్టు రాజ్ కుమార్ మాస్టరు డిగ్రీ లెక్చరర్గా
కామర్స్ సబ్జెక్ట్లో స్టేట్ బెస్ట్ అవార్డు పొందుకోవడం జరిగింది. అలాగే కుప్పిలి పృథ్వీకి పిహెచ్డి ఇన్ సివిల్ ఇంజనీర్గా ఆంధ్ర యూనివర్సిటీ అవార్డును వారు పొందుకున్నారు. మరొకసారి వీరందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తూ ఆ యొక్క దేవాది దేవుడు ఇంకా గొప్పగా వీరిని దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము.